శరణాగతి నా శ్వాస నీవే నా భవబంధ విమోచన. అర్జునుడి సందేహానికి కృష్ణుని సమాధానం. భగవంతుని నిరాకారంగా ధ్యానించటం కష్టం. కానీ నా రూపాన్ని ప్రేమతో పూజించే భక్తుడు నాకు ప్రియుడవుతాడు. అతడు నన్నే పొందుతాడు. చిత్తాన్ని నాలో స్థిరపరచి నా సేవను ప్రేమతో అంకితమిచ్చినవాడు. నిరంతరం నన్నే ధ్యానించేవాడు. ఆత్మ సమర్పణతో నాలో లీనవుతాడు. అది కష్టమైతే అభ్యాసంతో ప్రయత్నించు. అది కుదరకపోతే నా కోసమే కర్మ చేయి. ఫలాన్ని త్యజించి ప్రేమతో పూజించు. అది కూడా సాధనమనే నీవు స్నేహితుడవుతావు. అహింస, క్షమ, శాంతి, తపస్సు, నిశ్చలమైన విశ్వాసం ఇవి నాలో శరణమైన భక్తుని లక్షణాలు. అతడు నాకు చాలా ప్రియుడు. ఏది నా మీద ద్వేషం లేకుండా ఏం జరిగినా సమత్వంతో చూస్తూ ప్రేమతో నన్ను గుర్తించి నన్ను పిలుచే భక్తుడు. అతడే నాకు నిత్యంగా ఆనందదాయకుడు. శత్రువుని కూడా సమంగా చూడగలవాడు. గౌరవం, అవమానం రెండింటిలో నిశ్చలుడు. అతడి మనసు నాకు నివాసమైన ఆలయం. ఆత్మ నాకే అర్పించిన మహాయోగి. ఆస్తి లేకపోయినా ఆశ్రయంగా నన్నే చూడగలవాడు. తనకు తాను తృప్తిగా జీవించే సన్యాసి. అతడి ప్రేమ చాలు నాకు పూజకు. అతడి హృదయం నా పాద పద్మాల మాల. ఈ లక్షణాలతో ఉన్న భక్తుడు నన్ను మాత్రమే ఆశ్రయించినవాడు. అతడు నా హృదయంలో ఉంటాడు. నిన్ను ప్రేమించేవాడు నాకు ఎప్పటికీ ప్రియుడే.